హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు పేర్లేని పాడ్కాస్ట్. అమెరికాలో నా మాస్టర్స్ చివరికి వచ్చేసింది. ఆ హడావుడిలో పడి లాస్ట్ వీక్ ఎపిసోడ్ చేయలేకపోయా. బట్ ఐ ప్రామిస్ ఈ ఎపిసోడ్ చాలా బాగుంటుంది. ముందు ఎపిసోడ్స్ కంటే కొంచెం పెద్దది కూడా. మీలో ఎంతమందికి చెప్పులు గొడుగు ఎలా పుట్టాయో తెలుసు? అసలు భగీరథుడు గంగా నదిని నేల మీదకి తీసుకురావడానికి కారణం ఏంటి? భీష్ముడికి పెళ్ళవలేదు, మరి కౌరవులకి పాండవులకి తాత ఎలా అయ్యాడు? ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. కానీ ముందు వీటన్నిటికీ సమాధానాలు ఎక్కడ దొరుకుతాయో ఆ మహాభారతం గురించి చెప్పుకుందాం. పంచమ వేదమైన మహాభారతం భారతీయ ఇతిహాసాలైన భారత, భాగవత, రామాయణాల్లో ఒకటి. మూడిట్లోకి ప్రత్యేకమైంది. సనాతన ధర్మానికి దిక్సూచి లాంటి శ్రీమద్ భగవద్గీత పుట్టింది కూడా మహాభారతంలోనే. యుద్ధం మధ్యలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తాడు. రామాయణంలో 7 కాండాలున్నాయి. భాగవతంలో 12 స్కందాలున్నాయి. కానీ మహాభారతంలో 18 పర్వాలున్నాయి. మూడిట్లోకి పెద్దది, ముందే చెప్పినట్టు ప్రత్యేకమైంది కూడా. మహాభారతంలో ఉన్న అతి గొప్ప లక్షణం ఏంటంటే ధర్మం గురించి చెప్పడమే కాకుండా దాన్ని ఎలా పాటించాలి, పాటిస్తుంటే దేవుడు మనల్ని ఎప్పుడు ఎలా కాపాడుతూ ఉంటాడు, పాటించకపోతే ఏమవుతుంది అనేది చాలా స్పష్టంగా చెప్తారు వ్యాస మహర్షి. ఇందాక భారతీయ ఇతిహాసాలు అని అనుకున్నాం కదా, పురాణాలకి ఇతిహాసాలకి తేడా ఏంటి అసలు? ఒక మనిషి ఎప్పుడో జరిగిన దాని గురించి రాస్తే దాన్ని పురాణం అంటారు. అదే మనిషి తను చూసిన, తనకు అనుభవమైన విషయాల గురించి ఇలా జరిగింది అని రాయటాన్ని ఇతిహాసం అంటారు. వ్యాస మహర్షి కూడా మహాభారతంలో ఉంటారు. టెక్నికల్లీ వ్యాస మహర్షి, భీష్మ పితామహుడు అన్నదమ్ములు. సత్యవతికి పరాశరుడితో వ్యాస మహర్షి పుట్టారు. సత్యవతి శంతను మహారాజుని పెళ్లి చేసుకునే టైంకి ఆయనకి ఆల్రెడీ ఒక కొడుకున్నాడు. ఆయనే భీష్ముడు. 'దానవీర సూరకర్ణ' సినిమాలోని మోస్ట్ ఫేమస్ ఏమంటివి డైలాగ్‌ని సరిగ్గా వింటే ఈ వ్యాసుడు, భీష్ముడు, పాండురాజు, ధృతరాష్ట్రుడు ఎలా పుట్టారో తెలుస్తుంది. సరే, ఆ ఒక్క డైలాగ్‌తో సెపరేట్ ఎపిసోడే చేయొచ్చు. చేద్దాం కూడా. మహాభారతం వ్యాసుడు చెప్తుంటే వినాయకుడు రాశాడు. ఇందులో మొత్తం 18 పర్వాలున్నాయి. ఆది పర్వం. ఇందులో జనమేజయుడికి వైశంపాయనుడు మహాభారతం గురించి చెప్పడంతో స్టార్ట్ అవుతుంది. ఈ జనమేజయుడు ఎవరు? అర్జునుడి కొడుకు అభిమన్యుడు. అభిమన్యుడి కొడుకు పరీక్షిత్తు. పరీక్షిత్తు కొడుకు జనమేజయుడు. రెండోది సభాపర్వం. ఇందులోనే మన పాండవులు జూదం రాజ్యం ఓడిపోవడం గురించి ఉంటుంది. ఇదే పర్వంలో మయుడు ఇంద్రప్రస్థం అనే ఒక ప్యాలెస్ ని కట్టేస్తాడు పాండవుల కోసం. అందులో మయసభ అని ఉంటుంది. అందులో అన్ని ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు కనిపిస్తూ ఉంటాయి. ఆ వింతలు చూడడానికి వచ్చిన దుర్యోధనుడు గచ్చు అనుకుని కాలేసి నీళ్లలో పడిపోవడం. అదే టైంకి ద్రౌపది తన చెలికత్తెలతో మాట్లాడుతూ నవ్వుకుంటే దుర్యోధనుడు తననే చూసి నవ్వింది అనుకుని పగ పెంచుకోవడం, ఇవన్నీ జరిగాయి. మూడోది అరణ్య పర్వం. జూదంలో ఓడిపోయిన పాండవులు 12 ఏళ్ల అరణ్యవాసం, 1 ఏడాది అజ్ఞాతవాసం చేయడానికి ఒప్పుకుంటారు. ఈ పర్వంలో వాళ్ళు అరణ్యవాసం చేసినప్పుడు ఏమేం చేశారు, ఎక్కడెక్కడ తిరిగారు, ఇవన్నీ ఉంటాయి. ఈ పార్ట్‌లోనే భీముడు హిడింబిని పెళ్లి చేసుకుని ఘటోత్కచుడిని కంటాడు. బకాసురుడిని చంపుతాడు. అర్జునుడేమో శివుడి కోసం తపస్సు చేసి ఆయనతోనే మల్ల యుద్ధం చేసి పాశుపతాస్త్రాన్ని సంపాదిస్తాడు. నాలుగోది విరాట పర్వం. ఇది ది మోస్ట్ డ్రమాటిక్ అండ్ బ్యూటిఫుల్ పార్ట్ ఆఫ్ మహాభారతం అని చెప్పుకోవచ్చు. ఇందులో ధర్మరాజు కంకుభట్టు అనే సన్యాసిగా, భీముడు వల్లలుడు అనే వంటవాడిగా, అర్జునుడు బృహన్నల అనే నపుంసకుడిగా ఉంటూ విరాటరాజు కూతురైన ఉత్తరకి డాన్స్ టీచర్‌గా, నకులుడు దామగ్రంథి అనే గుర్రాలు పోషించేవాడిగా, సహదేవుడు తంతిపాలుడు అనే గోకాపరిగా, ద్రౌపది సైరంధ్రిగా 1 సంవత్సరం పాటు అజ్ఞాతవాసం చేశారు. ఇందులోనే కీచకుడిని చంపడం గురించి ఉంటుంది. విరాటరాజు కూతురైన ఉత్తరని అర్జునుడి కొడుకు అభిమన్యుడు పెళ్లి చేసుకోవడంతో ఈ పర్వం ఎండ్ అవుతుంది. ఇవి మెయిన్ 4. తర్వాతవి ఉద్యోగ పర్వం, భీష్మ పర్వం. ఇందులోనే భగవద్గీత వచ్చేది. తర్వాత ద్రోణ పర్వం, కర్ణ పర్వం, శల్య పర్వం, సౌప్తిక పర్వం, స్త్రీ పర్వం, శాంతి పర్వం, అనుశాసన పర్వం, అశ్వమేధిక పర్వం, ఆశ్రమవాసిక పర్వం, మౌసల పర్వం, మహాప్రస్థానిక పర్వం, స్వర్గారోహణ పర్వం. ఇవన్నీ మెయిన్ కాదని కాదు. ప్రతి పర్వానికి ఒక ప్రత్యేకత ఉంది. ఓవరాల్ మహాభారతం మన లైఫ్ లో చేసే ప్రతి పని ఎలా చేయొచ్చో చెప్తుంది. మన చుట్టూ ఉండే వాళ్ళతో ఎలా ఉండాలో నేర్పిస్తుంది. తల్లితో, తండ్రితో, భార్యతో, భర్తతో, అన్నదమ్ములతో, స్నేహితులతో, అంతెందుకు శత్రువులతో ఎలా ఉండాలో కూడా నేర్పిస్తుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. పాండవులు అజ్ఞాతవాసం కంప్లీట్ చేశారా లేదా అన్న డౌట్ వస్తే ఒక్కొక్కళ్ళు అవ్వలేదన్నారు. భీష్ముడు, ద్రోణాచార్యుడు లాంటి పెద్దవాళ్ళు అధిక మాసం వల్ల అయిపోయినట్టే అని చెప్తారు. కానీ దుర్యోధనుడు ఇవన్నీ ఎందుకు, ధర్మరాజుని అడుగుదాం అని స్పైస్ ని పంపించి అడిగిస్తాడు. ఆయన అయితే అబద్ధం చెప్పడని. అంటే మనకి ఎవరితో అయినా పడకపోతే పడకపోనివ్వండి, కానీ వాళ్ళు ఎందులో అయినా మనకంటే బెటర్ అని తెలిస్తే అది మనం ఒప్పుకోవాలి. ఆ వాడెంత వీడెంత అని కర్ణుడిలాగా మాట్లాడితే జీవితం అంతా శాపాలతోనే నిండిపోతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఎపిసోడే సరిపోదు. ఇప్పటికీ ఈ మహాకావ్యాన్ని ఆంధ్రీకరించిన, అంటే తెలుగులోకి ట్రాన్స్‌లేట్ చేసిన కవిత్రయం నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ గారిని తలుచుకుని తెలుగు వాళ్ళుగా పుట్టినందుకు గర్వపడుతూ, తెలుగు అంతరించిపోకుండా ఉండడానికి మన వంతు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేస్తూ ముందుకు సాగిపోదాం. ఇప్పుడు మొదట మాట్లాడుకున్న 3 ప్రశ్నల గురించి చెప్పుకుందాం. జమదగ్ని మహర్షి తన భార్య అయిన రేణుకాదేవితో తెల్లవారే టైంలో ఆడుకుంటూ ఉండగా అప్పుడే సూర్యోదయం అయ్యి ఆవిడ ఇబ్బంది పడుతుంది. అది చూసి జమదగ్ని మహర్షి కోపమొచ్చింది. ఆయన కోపం వస్తే ఎక్కడ శపిస్తాడో అని భయంతో సూర్యుడు దిగొచ్చి, "బాబు నన్నేం చేయకు. ఇదిగో నీ భార్యకి ఇబ్బంది అవ్వకుండా ఉండడానికి ఈ పరికరాలు ఇస్తున్నా" అని చెప్పులు, గొడుగు క్రియేట్ చేసి ఇచ్చాడు. ఇప్పటికి బ్రాహ్మణులకి చెప్పులు, గొడుగులు దానం ఇస్తూ ఉంటారు. రెండో క్వెషన్‌కొద్దాం. సగర మహారాజు అశ్వమేధ యాగం చేస్తుంటే ఆ గుర్రాన్ని పట్టుకోవడానికి అతనుకున్న 60 మంది కొడుకులు అది పాతాళంలో ఉంటే అక్కడికెళ్ళి
అక్కడ ధ్యానంలో ఉన్న కపిల మహర్షిని డిస్టర్బ్ చేస్తారు. నేల మీద ఉండాల్సిన గుర్రం పాతాళంలోకి ఎందుకు వెళ్ళింది అసలు? ఇంద్రుడు పెట్టించాడు కాబట్టి. ఆల్సో కపిల మహర్షి విష్ణుమూర్తి దశావతారాల్లో ఒక అవతారం అంటారు. సో ఆయన కళ్ళు తెరవంగానే వాళ్ళందరూ కాలి బూడిదైపోయారు. వాళ్ళ అస్థికలు నీళ్ళలో కలపకపోవడం వల్ల వాళ్ళకి మోక్షం రాక ప్రేతాత్మలై అక్కడక్కడే తిరుగుతూ ఉన్నారు. అలా కొన్ని జనరేషన్స్ పోయాక అరెరే! మా పితృదేవతలకి ఇలాంటి గతి పట్టిందే, వాళ్ళకి ఎలాగైనా మోక్షం ఇప్పించాలి అని భగీరథుడు గంగ కోసం తపస్సు చేసి మొత్తానికి సాధిస్తాడు. నెక్స్ట్ క్వెషన్‌కొద్దాం. భీష్ముడు గంగాదేవి కొడుకు. భీష్ముడు పెరిగి పెద్దయిన తర్వాత ఆయన్ని శంతను మహారాజు దగ్గర వదిలేసి గంగాదేవి వెళ్ళిపోతుంది. తర్వాత రాజు సత్యవతి అనే ఒక చేపలు పట్టుకుని ఆయన కూతుర్ని పెళ్లి చేసుకుంటాడు. భీష్ముడు రాజు అవ్వకుండా ఆయనకి పిల్లలు పుడితే వాళ్ళు రాజ్యం కోసం అడుగుతారని ఆయన పెళ్లి చేసుకోకుండా సత్యవతి దేవి ప్రామిస్ తీసుకుంటుంది. తర్వాత సత్యవతికి చిత్రాంగదుడు, విచిత్ర వీరుడు అనే ఇద్దరు పిల్లలు పుడతారు. చిత్రాంగదుడు గంధర్వులతో యుద్ధం చేస్తూ చనిపోతాడు. విచిత్ర వీరుడికి అంబిక, అంబాలిక అనే ఇద్దరు భార్యలు. విచిత్ర వీరుడు కూడా క్షయ అనే వ్యాధి వల్ల చనిపోతాడు. అప్పుడు సత్యవతీదేవి తన మొదటి కొడుకైన వ్యాస మహర్షిని అంబిక, అంబాలికలతో పిల్లల్ని కనమని అడుగుతుంది. ఆ ప్రాసెస్ లో అంబిక భయంతో కళ్ళు మూసుకుని ఉండడం వల్ల ధృతరాష్ట్రుడు కళ్ళు లేకుండా పుడతాడు. అంబాలిక కూడా భయంతో స్కిన్ అంతా పేలగా అయిపోతుంది. అందుకే పాండురాజు కూడా అలానే పుడతాడు. అసలు ఆయనకి ఆ పాండు రోగం ఉండడం వల్లే ఆయనకి పాండురాజు అనే పేరు. వీళ్ళ పిల్లలే మన కౌరవులు, పాండవులు. అలా భీష్ముడు కౌరవులకి, పాండవులకి తాత అయ్యాడు. భారతంలో చిన్న కథలు అనే ఒక పుస్తకంలో ఇలాంటి కథలు చాలా ఉన్నాయి. దొరికితే కొంచెం చదవండి, చాలా బాగుంటుంది. ఇంకేంటి మరి, మళ్ళీ ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ తో వచ్చే వారం కలుద్దాం. జై హింద్.